హలో నాగేశ్వరి, మైత్రి, బావో, అమ్మాయి, మీరంతా త్వరగా రండి. ఏంటి మావయ్య అంత హ్యాపీగా ఉన్నావు? ఎవరైనా అమ్మాయి ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటానందా ఏంటి? ఏహా ఊరుకా, ఎప్పుడు నా పెళ్లి కూడా తప్ప మీకు వేరే ఆలోచన రాదా? మరింత సంతోషం దేనికిరా? ఈ రోజు మనందరికి దీపావళి. ఇప్పుడు దీపావళి ఏంట్రా బాబు? దీపావళి పోయిన నెలలోనే అయిపోయింది. పోయిన నెలలో జరిగింది అందరి దీపావళి. ఈ నెల అనగా నవంబర్ 18 మన ఫ్యామిలీకి స్పెషల్ దీపావళి. అక్క, నాకేదో భయంగాను అనుమానంగాను ఉంది. ఒకసారి మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేయవా? ఏయ్ మైత్రి, ఊరుకోవే. నీకెప్పుడు వేళాకోళం ఆడాలో తెలీదు. మావయ్య, నువ్వు చెప్పు, ఏంటి విశేషం? ఓహో, నేను చెప్పను. అది నన్ను మెంటలోడు అంటుంది. దీని అల్లరి గురించి నీకు తెలియదే ఉంది. నువ్వు చెప్పు మావయ్య. ఇదంతా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ అదృష్టమే నాగేశ్వరి. ఇక నుంచి నీకు కానీ మన ఫ్యామిలీకి కానీ ఎలాంటి కష్టాలు రావు. ఐఎమ్ సో హ్యాపీ. ఇదిగో, సస్పెన్స్ లో పెట్టకుండా మర్యాదగా చెప్తావా లేదా దీంతో నిమ్మంటావా? ఓయమ్మో, చచ్చిపోతానే తల్లి, వద్దు, చెప్పేస్తాను. చెప్పు. ఆ వైదేహిని పోలీసులు ఎన్కౌంటర్ లో లేపేశారట. ఇప్పుడే కిరణ్మయ్య గారు ఫోన్ చేసి చెప్పారు. ఏంటి విశ్వం, నువ్వు చెప్పేది నిజమేనా? నిజం కాబట్టే కదా నాకింత సంతోషం. సంతోషం. అక్క, ఇన్నాళ్ళు మన కష్టాలకి బాధలకి ఓ ఫుల్ స్టాప్ పడింది. ఇక మనకి ఎలాంటి కష్టాలు ఉండవు. బీ హ్యాపీ. స్వామి, ఏంటి నాగేశ్వరి, ఇంత దూరం వచ్చారు? మీకు శుభవార్త చెప్పడం కోసం వచ్చారు. అమ్మవారి స్వర్ణ విగ్రహమే చేజారిపోయిన తర్వాత నేను వినటానికి ఇంకా శుభవార్త కూడా ఉందా? నిజమే స్వామి. స్వర్ణ విగ్రహం మన చేజారిపోవడం, సర్పవనం ఆలయంలో లేకపోవడం పెద్ద లోటే. మీరు, సర్పవనం గ్రామ ప్రజలు, నేను స్వర్ణ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తే సర్పవనం కరువు కాటకాలు తీరిపోతాయి,
లోకానికి మంచి జరుగుతుందని అనుకున్నారు. నేను కూడా అన్ని కష్ట నష్టాలకి వచ్చి చివరికి స్వర్ణ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠించగలిగాను. కానీ ఆ వైదేహిని మాత్రం ఏమీ చేయలేకపోయాను. దానివల్లే ఈరోజు స్వర్ణ విగ్రహం ఆలయంలోనూ లేకుండా వైదేహికి దక్కకుండా పోయింది. ఇప్పుడు ఆ స్వర్ణ విగ్రహం ఎక్కడున్నట్టు, ఎవరి దగ్గరున్నట్టు? నాకు తెలియదు. కాలగమనంలో అది ఎక్కడో ఒక చోటుకు చేరి ఉంటుంది. మరి ఆ స్వర్ణ విగ్రహం ఆలయానికి ఎప్పుడొచ్చి చేరుతుంది స్వామి? అది ఎంత త్వరగా ఆలయానికి వచ్చి చేరితే అంత మంచిది. ఎందుకంటే గతంలో సర్పవనం కరువు కాటకాలతో విలవిలలాడిపోయింది. ఇప్పుడు మళ్ళీ రెండోసారి విగ్రహం చేజారిపోవడంతో ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇదంతా టీవీల్లోనూ పత్రికల్లోనూ చూస్తుంటే చాలా బాధగా ఉంది స్వామి. నిజమేనమ్మా. ఒకప్పుడు అనావృష్టి, ఇప్పుడు అతివృష్టి. దుష్టశక్తికి దైవశక్తికి మధ్య జరిగే పోరాటంలో అతి సామాన్యులు మధ్యలో నలిగిపోతున్నారు. ఇది నాకు బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం, అంతా విధి లిఖితం. సమాధానం చెప్పలేని ప్రశ్నలకి ఇలా విధి పేరు చెప్పి తప్పించుకుంటున్నారా స్వామి? మీరేం చేస్తారులే, అంతా ఆ దైవమే చూస్తూ ఊరికే ఉంది కదా. నువ్వు చెప్పేది వాస్తవమే కావచ్చు నాగేశ్వరి. కానీ ఆ స్వర్ణ విగ్రహం తప్పకుండా ఆలయానికి వచ్చి చేరుతుంది. అందరి కష్టాలకి, ఈ కథకి ఓ సుఖాంతాన్ని ఇస్తుంది. విగ్రహం ఎప్పుడు ఆలయానికి వస్తుంది? ఆ దైవశక్తి మానవ రూపంలో జన్మిస్తుందని చెప్పాను కదా. ఆ బిడ్డ జన్మించిన మరుక్షణం నుంచి దుష్ట సంహారం మొదలవుతుంది. దుష్ట సంహారం పూర్తి కాగానే విగ్రహం ఆలయానికి చేరుతుంది. ఇంకా దుష్టులు ఎవరున్నారు స్వామి? ఉన్న ఒక్క ఆ వైదేహి కూడా ఈ రోజు పోలీస్ కాల్పుల్లో మరణించింది. ఇప్పుడు దుష్టులంటూ ఎవరూ లేరు. దుష్టశక్తికి ఒకే రూపం లేదమ్మా. దైవశక్తికి ఎన్ని రూపాలు ఉన్నాయో దుష్టశక్తికి అన్ని రూపాలు ఉన్నాయి. వైదేహి మరణించి ఉండొచ్చేమో కానీ దుష్టశక్తులు ఇంకా మరణించలేదు కదా. నేనా వైదేహితో జైల్లో మాట్లాడాను. ప్రస్తుతానికి నాకు ఎలాంటి కష్టాలు లేకపోయినా నా బిడ్డ పుట్టిన మరుక్షణం నుంచి నేనింతవరకు పడ్డ బాధలు కష్టాల కంటే రెట్టింపు కష్టాల్ని నా బిడ్డ అనుభవించబోతోందని వైదేహి నాతో అంది. నేనా దైవానికి చేసిన సేవకి ప్రతిఫలం ఇదేనా స్వామి? నా కష్టాలు నాతోనే పోవా? నా బిడ్డ కూడా కష్టాలు పడాలా? ఆ మాటలన్న వైదేహియే లేకుండా పోయింది. ఇంకా దాని మాటలు ఎందుకు పట్టించుకుంటావు? నీ బిడ్డకి ఎలాంటి హాని జరగదు. నువ్వు నిశ్చింతగా ఉండు. ఇంకా చెప్పాలంటే నీకు పుట్టబోయే బిడ్డతోటి అసలు కథ నడుస్తుంది, సుఖాంతం అవుతుంది. వెళ్ళిరా. ఆ దైవ విగ్రహం ఆలయంలో లేకపోయినా ఆ దైవం నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. బయలుదేరండి. ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు? పాపం నాగేశ్వరి ఇంకా రాబోయే కష్టాలను ఎలా తట్టుకుంటుందా అని ఆలోచిస్తున్నాను.
హలో మేడం లోపల సేవలు బాగా కాలిపోయి బ్యాడ్ స్మెల్ వస్తుంది మేడం లోపలికి వెళ్ళి- ఐ వాంట్ టు సీ ఇట్ వైదేహి బాడీని వెంటనే పోస్ట్ మార్టం ఏర్పాటు చేయండి. ఓకే మేడం. రా వైదేహి. ప్రాణదానం చేసిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను గురుదేవా? నువ్వు రుణం తీర్చుకోవటానికి నువ్వు రుణగస్తురాలివి కాదు, నేను రుణదాతని కాదు. నీ గురుదేవుణ్ణి. నీకు తండ్రితో సమానం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను కాపాడుకోవటం నా బాధ్యత. ఇలాంటి ప్రాణాపాయకరమైన పరిస్థితులు ఎదురవుతాయని నీ మాంత్రిక ఆత్మని మాంత్రిక విగ్రహంలో భద్రపరిచాను. అందువల్లే సరి అయిన సమయంలో విగ్రహం నుండి నీ మాంత్రిక ఆత్మను బయటకు తీసి నీ శరీరంలోకి ప్రవేశింపచేశాను. నా మీద మీకున్న అభిమానానికి, మీరు చేసిన మేలుకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. ఇక నేను ఆ నాగేశ్వరీదేవితో ఒంటరిగా పోరాడదలుచుకోలేదు. మీ అండ నాకవసరం. మీరు నాకు అండగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తారు కదూ? తప్పకుండా వైదేహి. నీ జయమైన అపజయమైన అది వ్యక్తిగతమైంది కాదు, మొత్తం మాంత్రిక సామ్రాజ్యాన్ని. నేనుండగా నిన్ను ఓడిపోనివ్వను. చెప్పు వైదేహి, నీకు ఎలాంటి సహాయం కావాలి? నేను చెయ్యదలుచుకున్న పనులు 3 గురుదేవా. 1, చేజారిపోయిన ఆ నాగేశ్వరి స్వర్ణ విగ్రహం సొంతం చేసుకోవడం, దాని ద్వారా మనం అనుకున్నది సాధించడం. 2, నన్ను చంపటం కోసం పోలీసుల్ని పెట్టి ఎన్కౌంటర్ చేయించిన ఆ కిరణ్మయిని చంపటం. 3, ప్రతిసారి నా అహాన్ని దెబ్బతీస్తున్న ఆ నాగేశ్వర్ని అష్ట కష్టాలు పెట్టి దాని మనశ్శాంతి పోగొట్టి అది కుక్క చావు చచ్చేలా చేయడం. బాగానే ఉంది. ఇందులో నువ్వు ముందుగా ఏది చేయదలుచుకున్నావు? నాకన్నింటికి అడ్డుపడుతున్న ఆ కిరణ్మయిని చంపాలి గురుదేవా. పొరపాటు వైదేహి. నీ ఆలోచన చాలా పొరపాటు. అంటే నా ప్రాణాలు తీయటానికి సిద్ధపడ్డ ఆ కిరణ్మయిని ఏమీ చేయకుండా వదిలేయమంటారా? నేను అలా అనలేదే. మాంత్రికురాలుగా నీ మొదటి పని ఏమిటి? ఆ నాగేశ్వరీదేవి స్వర్ణ విగ్రహం సంపాదించటం. దాన్ని వదిలిపెట్టి ముందుగా నీ పగ సాధించటం గురించి ఆలోచిస్తున్నావు. నేనా స్వర్ణ విగ్రహాన్ని సాధించాలంటే ముందుగా నాకున్న అడ్డంకుల్ని తొలగించుకోవాలిగా గురుదేవా. అసలు అది అడ్డంకని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు ఆ పోలీసులు, నాగేశ్వరి కుటుంబం అందరూ నువ్వు చనిపోయావని, నీ శవం తగలబడిపోయిందని అనుకుంటున్నారు. అందువల్ల అందరూ నిర్లక్ష్యంగా ఉంటారు. అదే నీకు సగం బలం. ఇప్పుడు అనవసరంగా నువ్వు
ఆ కిరణమయిని చంపటానికి బయలుదేరి నీ ఉనికిని వాళ్లకు తెలియచేశావంటే అందరూ అప్రమత్తం అయిపోతారు. అది నీకు మంచిది కాదు. కాబట్టి నేను చెప్పేది విను. వాళ్ళందరూ నువ్వు చనిపోయావనే అనుకుంటున్నారు. కొన్నాళ్ల పాటు నువ్వు మౌనంగానే ఉండు. ఆ తర్వాత అదును చూసి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా దెబ్బతీయాలో నిర్ణయించుకుందాం. మీరెంత చెప్పినా నా మనసు ప్రతీకారాగ్నితో రగిలిపోతోంది గురుదేవా. ఆలస్యం చెయ్యటం నాకెందుకో ఇష్టం లేదు. వైదేహి, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఇప్పటికీ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావంటే నీకు ఎలా చెప్పాలి? నువ్వు ఆవేశంలో ఒక విషయం మర్చిపోతున్నావు వైదేహి. ఆ పోలీసుల కాల్పుల్లో నీ సొంత ఆత్మ నీ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది.